మనకొచ్చేసి ఇక్కడ పొలిటికల్ అనలిస్ట్ అనొచ్చు. ఇప్పుడు అన్న వచ్చేసి మనకు గోనె ప్రకాష్ అన్న వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 10, 12, 13, 2008 నుంచి మిమ్మల్ని చేస్తున్నాను ప్రతి చోట. సో మీకుండే అపారమైన నాలెడ్జ్తో రీసెంట్గా జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ కావచ్చు, ఇండియా ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, సో ఈ ఆటకు వచ్చిన లోక్సభ కావచ్చు, సో లైక్ మీ దీనిలో సో ఇది ఇలాంటి ఒక పరిణామాన్ని మీరు ఇంత కంప్లీట్ 100% ఈ పక్క నుంచి జగన్ వైపు నుంచి అటు పోవడం దానికి మీ విశ్లేషణ ఎలా ఉంటుంది సార్? 100% సంచలనమైన తీర్పు ఇచ్చిండు. ఇటు తెలంగాణలో కానీ కనువిప్పు చేసిండు, అటు ఆంధ్ర కానీ. ఆంధ్రలో అయితే కన్వీనర్ కానీ నేను 2 years నుంచి చెప్తాను, నేను పెద్ద మనిషిని కాదు. 151 ఆయన స్కోర్ క్రాస్ అయితే ఆశ్చర్యపోవద్దని చెప్పాను. సేమ్ ఇప్పుడు ఏదైతుందో ఓన్లీ 11. నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో తమిళనాడులో ఒకసారి ఏదైతుందో కరుణానిధి గారు జయలలిత గారిని అవమానం చేస్తే హౌస్లో ఆమె చీరని లాగారు. తర్వాత ఆమె శపథం తీసుకున్నది. మళ్ళీ నేను ఈ అసెంబ్లీ అడుగుపెట్టేది మళ్ళీ ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి వస్తా అని చెప్పింది. అప్పుడు హౌస్లో ఓన్లీ డిఎంకే నుంచి ఒక కరుణానిధి గారు గెలిచారు. వాళ్ళ మిత్రపక్షమైన జయలలిత మిత్రపక్షమైన విజయకాంత్ గారు 30 సీట్ల పైన గెలిచాడు. అంటే ప్రతిపక్షం ఎవరు వచ్చారు? ప్రతిపక్ష హోదా రాకుండా ఒక్కడే గెలిచాడు. హోదా ఎవరికి వచ్చింది? విజయకాంత్. కానీ ఏదైతుందో అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా అంటే 10%, 18 సీట్స్ కావాలి. ఇవాళ 21 సీట్స్కు 21 సీట్స్ కాంటెస్ట్ చేసిండు, 2 లోక్సభ చేసిండు, గెలిచిండు పవన్ కళ్యాణ్. ఈరోజు ప్రతిపక్ష హోదా, కానీ పాలకపక్షంలో ఉంటాడు కనుక ప్రతిపక్ష హోదా తీసుకుంటానికి వీల్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగానే మిగులుతాడు. అతనికి ప్రతిపక్ష హోదా రాదు. అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉండదు, ప్రోటోకాల్స్ ఉండయి. ఎలాగైతే 94లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్టీ రామారావు గారు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు. కరప్షన్కు, నెపోటిజానికి, తర్వాత ఇసుక, మన మట్టి, లిక్కరు అన్నిట్లో దోపిడే. 2 రాష్ట్రాల్లో ప్రజలకు అందుబాటులో లేరు ముఖ్యమంత్రి. అలాగే ఎమ్మెల్యేలకు లేరు, మంత్రులకు లేరు. వారం రోజులు 10 రోజులు ఇంటర్వ్యూ అయినా అడిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ చెప్పారు, ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలు ఇవ్వలేదని. మాకు ధనుంజయ్ రెడ్డి, ఒక రామకృష్ణారెడ్డి, ఇద్దరు ఒక వెధవలు ఇలా సర్వనాశనం చేశారు. విశ్వసనీయత అని తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు. బాబాయిని మర్డర్ చేస్తే ఆ మర్డర్ సిబిఐ దేశ చరిత్రలో సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం కంచెబెట్టినట్టు పెట్టి ఒక 3 రోజులు అడ్డుకొని సిబిఐ అరెస్ట్ కాకుండా చేసింది వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డిని. ఇది చరిత్రలో ఉండదు. ఖచ్చితంగా దీనికి ప్రజలు దిమ్మ తిరిగే బుద్ధి చెప్పింది. ఎట్లయితే 77లో ఇందిరాగాంధీకి నస్బందీ ఫ్యామిలీ ప్లానింగ్కు జైలు వేసేదవుతుందో 9 రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోయింది. ఆమె సొంతగా 85 యూపీలో ఆమె కొడుకు రాయబరేలీ అనే అమేతి. అలాగే బీహార్ 54, 9 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 2 సీట్లు వచ్చాయి. 9 స్టేట్స్ ఆఫ్ నార్త్. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, అప్పుడు మాజీ మంత్రి, అండ్ అహ్మద్ పటేల్ ఆఫ్ గుజరాత్. అలాగే ఏదైతుందో దిమ్మ తిరిగే రిజల్ట్ ఇచ్చిండ్రు. ప్రజలు ఈ మీడియాకో పేపర్లకో కాదు, బాగా విగ్గులు కనుకనే చరిత్రలో నిలిచిపోయే రిజల్ట్ ఇచ్చిండ్రు. రేపు రాబోయే రోజుల్లో 2 ప్లేసెస్లో ఇద్దరు డిస్ట్రిబ్యూట్ లేకుండా ఒక పరిస్థితి ఏమైందంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వారి లెక్క, మన పాకిస్తాన్ ఇండియా వారి లెక్క. మీకు నాగరం సాగర్లో చూసింది కదా పోలీసులు మోహరు ఇద్దరు ఏదైతుందో ఒక పార్టీలో పనిచేసిండు కనుక గురు శిష్యులను. బట్ ఆ పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ చంద్రబాబు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని సామరస్యపూర్వకంగా చేసుకోవాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. కనువిప్పైంది కనుక మీరు కూడా ఏదైతుందో ఉచిత హామీలు ఇచ్చారు. రేపు అవసరమైతే ఆ హామీలు అమలు చేయలేకపోతే ప్రజలకు చెప్పండి, మేము తప్పిచ్చినాము, ఎన్నికల కోసం ఇచ్చినాం. కానీ అప్పులు చేసి జీతాలు ఇవ్వకుండా ర్యాంపోర్ట్ కరప్షన్ చేసి మాత్రం చేయకండి. ప్రజలకు ఏదైతుందో మేలు చేసే కార్యక్రమాలు చేయండి. మీరు ఇద్దరు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు. దాన్ని ఏదైతుందో సవరించుకొని మేము ఇవి చెప్పాము ఇవ్వలేకపోతున్నాము అని ప్రజలకు క్షమాపణ అడిగి ఇంప్లిమెంటేషన్ చేయండి. కానీ భూములు, లిక్కరు, సచివాలయాలు ఇవన్నీ తాకట్టు పెట్టి ఏదైతుందో అప్పులు తెచ్చి మాత్రము పప్పు బెల్లాలు పంచకండి అని ఏదైతుందో మీ బిగ్ టీ ద్వారా ఈ ఆటకు వచ్చిన సందర్భంలో తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల ప్రజలకు నిలుచుకుంది. ఇక కేంద్రంలో
మోడీ గారు కూడా ఏదైతుందో మోర్ దాన్ 300 అనుకున్నాడు. కొన్ని రాజ్యాంగ సవరణ అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేదు, కొన్ని బ్రిటిష్ చట్టాలని వాటిని చేంజ్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఏకపక్షంగా పోయే అవకాశం లేదు. ఈరోజు ఆంధ్రకు నష్టం జరిగింది. ఈరోజు ఆయన మైనార్టీ గవర్నమెంట్లో ఉన్నాడు, ఓన్లీ 240. డిపెండ్ నితీష్ అండ్ చంద్రబాబు ఇద్దరితో ఉన్నాడు. దీన్ని డిమాండ్గా రేపు ఏదైతుందో హౌజ్లో ప్రామిస్ చేసిన పథకాలు, స్పెషల్ స్టాటసే కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, ఇవన్నీ ఏదైతుందో సాధించుకుంటాని కోసము పోర్ట్ఫోలియోలు, హోములు కాదు, ఎక్స్టర్నల్ అఫేర్స్ కాదు. ఈరోజు చంద్రబాబు గారు తీసుకోవాల్సింది కేంద్రంలో మంత్రులు తీసుకోవడం ఖాయము. అయితే రూరల్ డెవలప్మెంట్, అర్బన్, గతంలో రూరల్ డెవలప్మెంట్ ఎర్రంనాయుడు నుండి శ్రీకాకుళము, ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాష్ట్రానికి 1000 కోట్లు తెచ్చిండు. అట్లే ఎన్డీఏలో వెంకయ్యనాయుడు గారు వారి నెల్లూరుకు రాష్ట్రానికి తెచ్చిండు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ జయపాల్ రెడ్డి గారు ఉండి తెలంగాణ ప్రాంతంలో 1000 కోట్ల రూపాయలు ఏదైతుందో మున్సిపాలిటీలకు తెచ్చాడు. ఈరోజు మెట్రో వచ్చిందంటే బికాస్ ఆఫ్ జయపాల్ రెడ్డి గారు. అలాగే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెనుకబడ్డ రాష్ట్రం తెలుగుదేశం కనుక ఆ మంత్రివర్గంలో చేరుతుంది కనుక అయితే అర్బన్ డెవలప్మెంట్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ తీసుకొని దాని ద్వారా ఏదైతుందో నీకు ఇండిపెండెంట్, నువ్వు ప్రైమ్ మినిస్టర్ నీ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చినామని అడిగే అవకాశం లేదు. యూ కెన్ కన్విన్స్. ఇంకొక మంత్రి దగ్గర పోయి రిప్రజెంట్ చేసే బదులు నీవు నీ శాఖను తీసుకుంటే అది ప్రజలకు ప్రయోజనంగా ఉంటుందని మీ బిగ్ టీ ద్వారా మొదటిసారిగానే, ఎందుకంటే 28th అమెరికా వచ్చిన కనుక నేను చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిత్రపక్షాలైన పవన్ గారు కానీ ఇది మీ బిగ్ టీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. For more videos like this, subscribe Big TV channel.